హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ఈ ప్రదర్శన చేపట్టింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించింది. డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రైట్, మా ప్రతినిధి హేమ ఉన్నారు ఈ కాంగ్రెస్ ర్యాలీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు హేమ. ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా అమిత్ షా మొన్న పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అయితే ఈరోజు ఈ ర్యాలీకి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా టీపీసీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఖైరతాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కూడా మొదటిగా హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళనున్నారు. అనంతరం హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలెక్టర్ కి ఏదైతే వినతి పత్రం ఉంటుందో అది అందించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఓల్డ్ రంగారెడ్డి కలెక్టరేట్ వరకు కూడా వెళ్ళి నిరసన తెలుపనున్నారు. పెద్ద ఎత్తున పాదయాత్ర చేసుకుంటూ అక్కడి వరకు వెళ్ళి పెద్ద ఎత్తున అందరితో కలిసి ఈరోజు నిరసన చేయనున్నారు. ముఖ్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొన్నారు. ఇటు కాంగ్రెస్ లీడర్లు, అటు ఎంపీ అనిల్ కానివ్వండి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, మిగతా మినిస్టర్స్ కూడా పాల్గొంటారని చెప్పారు. సో మరి కాసేపట్లో యాడ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మనం ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర పరిస్థితి కూడా చూడొచ్చు. ఏ విధంగా జనం మొత్తం కూడా ఇక్కడ గుమిగూడినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ నిరసన తెలుపుతున్నారు. వెంటనే బర్తరఫ్ చేయాలి అంటూ కూడా అమిత్ షాని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, మాట్లాడదాం. నేను జరుపుతాం సో మొత్తానికి ఇక్కడ గందరగోళ వాతావరణం అయితే స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ కూడా ర్యాలీలో వెళ్ళనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొన్న కూడా మనం చూసాం, రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆ రోజు నిరసనలో పాల్గొన్నారు. రాజ్భవన్ వరకు కూడా చేరుకున్నారు. కానీ రాజ్భవన్ లోపలికి పోలీసులు అనుమతించకపోవడంతో రాజ్భవన్ దగ్గర రోడ్డు మీదనే బైఠాయించి కూడా నిరసన తెలిపారు. అయితే ప్రధానంగా ఈ నిరసనకు గల కారణాలు ఏంటంటే రీసెంట్ అసెంబ్లీ సెషన్స్ టైంలో అటు అమిత్ షా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా పదే పదే అంబేద్కర్ కంటే దేవుడి పేరుని తలవండి, పుణ్యమన్నా వస్తుంది అంటూ చెప్పడంతో వెంటనే పెద్ద ఎత్తున పార్లమెంట్ నుంచి దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతూ ఉన్నారు. అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షాని వెంటనే క్షమాపణలు కోరుతూ దేశవ్యాప్తంగా కూడా వారం రోజుల నుంచి కంటిన్యూగా నిరసనలు చేస్తున్నారు. బర్తరఫ్ అన్న చేయాలి, లేదంటే వెంటనే అమిత్ షా క్షమాపణలు అన్న చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను మోడీ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చాలా దారుణంగా ఉంది అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ర్యాలీ కూడా ప్రారంభమైంది. ర్యాలీ ప్రారంభమైనటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడిన తీరుకు నిరసనగా ఇలా యావత్ భారతదేశంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం భాగంగా హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టర్ వరకు చలో కలెక్టరేట్ నిర్వహిస్తా ఉన్నాం. దేశ ప్రజల్ని
రాజ్యాంగం మీద నమ్ముకున్న వ్యక్తులను కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడారు కాబట్టి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అమిత్ షా గారిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతూ ఈ కలెక్టరేట్. సో మొత్తానికి ర్యాలీ అయితే ప్రారంభమైంది. పెద్ద ఎత్తున టీపీసీసీ చీఫ్ తో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎందుకు ఈ ర్యాలీ? అమిత్ షా గారు ఏ విధంగానైతే అంబేద్కర్ గారిని క్రిటిసైజ్ చేసుకుంటూ మాట్లాడారో రాజ్యసభలో, దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు వెంటనే మేము అమిత్ షా గారిని బహిరంగ క్షమాపణ కోరుతున్నాం, అదేవిధంగా రాజీనామా చేయాలని కూడా కోరుతున్నాం. ఏంటి ఈ రోజు మీరు ఏమేమి ప్రోగ్రామ్ చేస్తున్నారు? ఈరోజు మేము కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం భారతదేశంలో బహుజనులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా కోరుతున్నాం. సో ఈ విధంగా కాంగ్రెస్ నేతలంతా కూడా అయితే ధర్నా చేసినటువంటి పరిస్థితి. ర్యాలీ ప్రస్తుతం హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో ఎక్కడికప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ వారికి కూడా వెళ్ళనున్నారు. అనంతరం అక్కడ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ శెట్టికి ఏదైతే వినతి పత్రం ఉంటుందో వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రంగారెడ్డి కలెక్టర్ అయితే వెళ్ళనున్నారు. సో మొత్తానికైతే అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ప్రస్తుతం ఈ ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు టీపీసీసీ ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ హేమ, అది ఖైరతాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన ర్యాలీ చేపట్టారు. కొద్ది క్షణాల క్రితమే ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ కలెక్టరేట్ కు చేరుకుంటారు. అక్కడ కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పిస్తారు. అమిత్ షా ఏవైతే అంబేద్కర్ గురించిన వ్యాఖ్యలు చేశారో దానికి నిరసనగా కాంగ్రెస్ నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చింది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా హాజరయ్యారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు కూడా భారీ ర్యాలీ జరుగుతోంది. అక్కడ హైదరాబాద్ కలెక్టరేట్ కు చేరుకున్న తర్వాత ఓల్డ్ రంగారెడ్డి కలెక్టరేట్ కూడా చేరుకుని అక్కడ కూడా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అంబేద్కర్ ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ అయితే ర్యాలీ చేపట్టింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులందరూ. అమిత్ షా అంబేద్కర్ ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ భారీ ర్యాలీ చేపడతాయి. ప్రస్తుతం హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కూడా భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ ని స్మరించే కంటే దేవుణ్ణి స్మరిస్తే పుణ్యమైన వస్తుంది అంటూ సభలో మాట్లాడారు అమిత్ షా. దీనికి మోడీ కూడా వత్తాసు పలికినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే జై భీమ్ అంటూ నినాదాలు మిన్నుంటాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు హైదరాబాద్ లో భారీగా ర్యాలీ కొనసాగుతోంది. హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో ఖైరతాబాద్ లో అక్కడి నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే భారీగా అక్కడ జై భీమ్ సభ్యులు అలాగే కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కలిసి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు. అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ లాంటి మహనీయుణ్ణి ఇలా కించపరచడం ఎంతవరకు సబబు అంటూ జై భీమ్ సభ్యులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. జై భీమ్ అంటూ అక్కడ నినాదాలు మారుమోగుతూ ఉన్నాయి. నిరసన సెగలు తగులుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టింది, నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. వెంటనే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ ప్రధానంగా చర్చిస్తున్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పెద్దలందరూ కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. భారీ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ కలెక్టర్ను కలిసి
అమిత్ షాను ఉద్దేశించి ఒక వినతి పత్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఓల్డ్ రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా వినతి పత్రాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.